ఇంటర్, డిగ్రీ అర్హతతో 526 సబ్ ఇన్స్పెక్టర్ సి, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఐటీబీపీ టెలికమ్యూనికేషన్స్ రిక్రూట్మెంట్ 2024. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ తన టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో 526 ఉద్యోగాల కోసం కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సి మరియు హెడ్ కానిస్టేబుల్ పాత్రలను పూరించడానికి ఉద్దేశించబడింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ కేంద్ర ప్రభుత్వంలోనిలో చేరడానికి అవకాశం కల్పిస్తుంది. రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఐటీబీపీ టెలికమ్యూనికేషన్స్ రిక్రూట్మెంట్ 2024 యొక్క ముఖ్య వివరాలు. ఆర్గనైజింగ్ అథారిటీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ. విభాగం టెలికమ్యూనికేషన్స్. మొత్తం ఖాళీలు 526 పోస్టులు. పోస్ట్ పేర్లు సబ్ ఇన్స్పెక్టర్ సి, హెడ్ కానిస్టేబుల్. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్. అధికారిక వెబ్సైట్ https://police.nic.in. దరఖాస్తు వ్యవధి నవంబర్ 15, 2024 నుండి డిసెంబర్ 14, 2024 వరకు. పోస్ట్ వైజ్ ఖాళీ వివరాలు. సబ్ ఇన్స్పెక్టర్ సి మరియు హెడ్ కానిస్టేబుల్ పాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఈ కేటగిరీలలో మొత్తం 526 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ వారీగా మరియు అర్హత అవసరాలు అధికారిక నోటిఫికేషన్లో అందించబడతాయి, కాబట్టి అభ్యర్థులు మరింత నిర్దిష్టమైన సమాచారం కోసం దీనిని చూడాలి. ఐటీబీపీ టెలికమ్యూనికేషన్స్ రిక్రూట్మెంట్ 2024 అర్హత ప్రమాణాలు. విద్యా అర్హతలు. నిర్దిష్ట పోస్టును బట్టి డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అర్హత అవసరం. అభ్యర్థులు ప్రతి స్థానానికి సంబంధించిన ఖచ్చితమైన అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ను చూడాలి. వయో పరిమితి. సబ్ ఇన్స్పెక్టర్ సి ఉద్యోగాలు అభ్యర్థులు 20 మరియు 25 సంవత్సరాల మధ్య ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అభ్యర్థులు 18 మరియు 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయో సడలింపు. ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది, అయితే ఎస్సీ మరియు సెంట్ వర్గాలకు చెందిన వారికి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ. ఐటీబీపీ టెలికమ్యూనికేషన్స్ స్థానాలకు ఎంపిక ప్రక్రియ 3 ప్రధాన దశలను కలిగి ఉంటుంది. వ్రాత పరీక్ష. వ్రాత పరీక్షలో అభ్యర్థుల జ్ఞానం, సంబంధిత నైపుణ్యాలు మరియు టెలికమ్యూనికేషన్స్ విభాగానికి సంబంధించిన ఆప్టిట్యూడ్ను మూల్యాంకనం చేస్తారు. ఫిజికల్ టెస్ట్. అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేయించుకుంటారు. ఇది ఫిట్నెస్ మరియు ఓర్పును నిర్ధారించడానికి ఐటీబీపీ రిక్రూట్మెంట్లో ప్రామాణికమైనది. పత్ర ధృవీకరణ. విజయవంతమైన అభ్యర్థులు వారి అర్హతను నిర్ధారించడానికి వారి విద్యా మరియు గుర్తింపు పత్రాలు ధృవీకరించబడతారు. జీతం నిర్మాణం. సబ్ ఇన్స్పెక్టర్ సి సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలకు పే స్కేల్ రూపాయలు నుండి ఉంటుంది. 35,400 నుండి రూపాయలు 1,12,400. హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుళ్ల పే స్కేల్ రూపాయలు 25,500 నుండి రూపాయలు 81,100. ఈ జీతాలు ఆకర్షణీయమైన ఆర్థిక స్థిరత్వం మరియు ప్రభుత్వ సేవతో అనుబంధించబడిన ప్రయోజనాలను అందజేస్తూ కేంద్ర ప్రభుత్వ వేతన నిర్మాణంతో సమలేఖనం చేయబడ్డాయి. ఐటీబీపీ టెలికమ్యూనికేషన్స్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ప్రక్రియ. ఈ ఐటీబీపీ టెలికమ్యూనికేషన్స్ స్థానాలకు దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి. అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. దరఖాస్తు ఫారంను యాక్సెస్ చేయడానికి https://police.nic.in వెళ్ళండి. నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 15, 2024న అప్లికేషన్ విండో తెరిచిన తర్వాత మీ ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా నమోదు చేసుకోండి. అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించడం ద్వారా దరఖాస్తు ఫారంను పూర్తి చేయండి. పత్రాలను అప్లోడ్ చేయండి. వయస్సు రుజువు, విద్యార్హతలు మరియు కేటగిరీ సర్టిఫికేట్లు వర్తిస్తే వంటి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. దరఖాస్తు రుసుము చెల్లించండి. అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా దరఖాస్తు రుసుమును సమర్పించండి. నెట్ బ్యాంకింగ్,
క్రెడిట్ డెబిట్ కార్డులు లేదా యూపీఐ వంటి ఆన్లైన్ పద్ధతుల ద్వారా ఫీజులను సాధారణంగా చెల్లించవచ్చు. దరఖాస్తును సమర్పణ అన్ని వివరాలను పరిశీలించి మరియు మీ అప్లికేషన్ను డిసెంబర్ 14, 2024 లోపు సమర్పించండి. మీ రికార్డుల కోసం అప్లికేషన్ కాపీని తప్పకుండా సేవ్ చేసుకోండి. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ 15, 2024. దరఖాస్తు ముగింపు తేదీ డిసెంబర్ 14, 2024. లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు: లో చేరడం వలన ఉద్యోగ భద్రత, ఆకర్షణీయమైన పే స్కేళ్లు, పెన్షన్ ప్రయోజనాలు మరియు ఆరోగ్య బీమా వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా, అభ్యర్థులకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో కీలకమైన రక్షణ పాత్రలో దేశానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. ఔత్సాహిక అభ్యర్థుల కోసం తుది గమనికలు: ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కేంద్ర ప్రభుత్వ భద్రతా దళంలో స్థిరమైన మరియు రివార్డింగ్ కెరీర్ను కోరుకునే అర్హతగల అభ్యర్థులకు అద్భుతమైన అవకాశాన్ని సూచిస్తుంది. ఇక్కడ కొన్ని రిమైండర్లు ఉన్నాయి. అర్హతను సమీక్షించండి. మీరు పోస్ట్ కోసం విద్య మరియు వయస్సు అవసరాలు రెండింటినీ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. ఫిజికల్ ఫిట్నెస్ కోసం సిద్ధం చేయండి. ఐటీబీపీ పాత్రలకు శారీరక దారుఢ్యం అవసరం కాబట్టి అభ్యర్థులు వ్రాత పరీక్ష తయారీతో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టాలి. అవసరమైన పత్రాలను సేకరించండి. వయస్సు మరియు విద్యార్హతలకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే రుజువుతో సహా అప్లోడ్ చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. అప్డేట్గా ఉండండి. దరఖాస్తు ప్రక్రియ లేదా గడువులో ఏవైనా అప్డేట్లు లేదా మార్పుల కోసం అధికారిక ఐటీబీపీ వెబ్సైట్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. టెలికమ్యూనికేషన్ పాత్రల కోసం ఈ ఐటీబీపీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చాలా మంది దరఖాస్తుదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు తమ విజయావకాశాలను పెంచుకోవడానికి ముందుగానే సిద్ధం చేసుకోవాలి.